పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి. ముందుగా ఆ మందులు వాడారు కదా మీరు? వాడామండి. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు నల్లి అది ఇది వచ్చి దిగుబడి అయితే రాలేదు. ఇప్పుడు మేము ఈ సంవత్సరం 15 ఎకరాలు వేసాము. 15 ఎకరాలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మీ మందులే వాడుతున్నాం. ఇంతవరకు ఇంగ్లీష్ మందు అనేది వాడలేదు. ఎందుకు వాడలే? వాడచ్చు కదా. పోయినసారి దోమ వచ్చి నష్టపోయాం కదా. పోయినసారి సగంలో మొదలు పెట్టాం మీ మందులు ఇట్లా ఉన్నాయి అని తెలిసి కొంచెం సగం నుంచి లైన్ అయింది. అందుకని ఈసారి స్టార్టింగ్ మొదలు పెట్టాము. ఇప్పుడు స్టార్టింగ్ మొదలు పెట్టిన నుంచి లాభం ఏంటి? లాభం ఏంటంటే మాదైతే ఎకరానికి 30 క్వింటాల కాడికి వస్తాయండి. 15 ఎకరాలు 341, 331, 2043 3 రకాలు వేసాము. యావరేజ్ గా 30 క్వింటాల కాడికి వస్తాయి. గట్టి నమ్మకం. ఎకరానికి వచ్చి పెట్టుబడి మీ ముందులు 50,000 రూపాయల కాడికి కొట్టాం. ఇప్పుడు లాస్ట్ వరకు 50,000 కొట్టారండి. బలం ముందు వచ్చి ఎకరానికి వచ్చి ఒక 18 కట్ల కాడికి వేసాము. 18 కట్ల కాడికి అంటే ఏంటి? డిఎఫ్లా 20 యూరియా. పైసలు ఎన్ని వస్తాయి? పైసలు 40,000. ఏదైనా ఎకరానికి 2 లక్షల పాతికేలు అవుతాడు పెట్టుబడి. అంటే ఏది కోసుడు గీసుడు? కోసుడు గీసుడు, నారు, ఇత్తనాలు, మీ ముందు కౌలు పాతికేలు, మొత్తం 2 లక్షల పాతికేలు. మనం తెలియని కూడా లెక్క పెట్టుకోవాలి కదా. అది కూడా ఇస్తే 2,50,000 వేసుకోవడమే. 2,50,000 అంతే. ఇక వచ్చినట్టుగా అటు పోయినట్టు అంతే కదా. ఇప్పుడు ఎకరానికి 30 క్వింటాలు అయినాయి అనుకో, 20,000 రేట్ అమ్ముకున్నాం అనుకో 6 లక్షలు వస్తాయి. 2.5 తీసేయి. 2.5 తీసేది. 3.5 మిగిలితే ఇంకేదన్నా రేట్ తగ్గింది అనుకో 50,000 కూడా తీసేద్దాం. చెప్పండి. ఇప్పుడు కనీసం 30,000 ఉంది, కానీ తగ్గినాకనే 20,000 చెప్తుంది కదా. వేసుకున్నా గానీ ఎకరానికి ఎన్ని తీసేసినా పెట్టేసినా 3 లక్షలు అయితే 2.5-3 కాడికి మిగులుతాయి. ఈ సంవత్సరం గట్టిగా మా చేను వరకు మిగులుతాయండి. మిగిలిన చేను మనకు లేదు. బయట వాళ్ళ సంగతి నాకు తెలియదు. బయట వాళ్ళ సంగతి మనం మాట్లాడవచ్చు. మా చేను వరకు ఓకే. పోయినసారి ఎంత మిగిలి ఉంటాయి? పోయినసారి ఏదో ఎకరానికి 60,000-70,000 మిగిలినండి. అంతేనా? అంతే. చేసాము. 18,000 చేసి అమ్మాము ఏసీలో పెట్టి. మరి అప్పుడు కూడా 2 లక్షలు చిల్లర అయింది పెట్టుబడి అయింది. 2 లక్షలు అయింది అప్పుడు కూడా. దిగుబడి వచ్చి 18 క్వింటాల కాడికి వచ్చింది. అది నష్టపోయి ఎడకొచ్చారనమాట. అట్లా అని కాదు, చూద్దాం. రామంజనీయులు కూడా వేస్తున్నాడు కదా, మేము కూడా ఒక రాయి వేద్దామని వచ్చాం. వచ్చినందుకు కొంచెం లక్కు కలిసింది. మంచిగా వచ్చింది. లక్ అనేది కాదు, మందులు ఏ కంపెనీ వాళ్ళైనా కానీ మంచి మందులు ఇచ్చిందంటే ఏ రైతైనా బాగుపడిపోతాడు. ఊరికి వచ్చి చెప్పుకోవడమే మా మందులు బాగుంది అని చివరికి కాటా పెట్టి చూస్తేనే తెలుస్తాయి. ఇప్పుడు ఎందుకంటేనండి మనం అసలు ఇంగ్లీష్ ముందు అనేది అసలు మన చేనుకు 1 లీటర్ కూడా కొట్టలా నేను. అది ముందు మెయిన్. ఏదైనా సరే ఈ ముందులే కొట్టుకుంటా వచ్చాం. వారానికి ఒకసారి కొడతాము, మధ్యలో మళ్ళీ నల్లి ముందు కొడుతున్నాము. ఎప్పుడో ఒకసారి నల్లి ముందు కొట్టుకుంటున్నాం, ఈ ముందు కొడుతున్నాము. ఇక అంతే. ప్రతి తడికి మడికి బలం ముందు వేస్తున్నాం అండి. 2 కట్టలు గానీ 3 కట్టలు గానీ ఒక్క 2 ట్రిప్పులు బట్టే వేయట్లేదు. సరే, దేవుడు బాగుంటున్నట్టే మేము కూడా వచ్చే సంవత్సరం ఎరువులు కొద్దిగా ఇచ్చాము.
ఇస్తే అందరికి ఇచ్చేందుకు కుదరదు, ఓకే. ఊరి కొద్దిగా ఇస్తాము, ఓకే. రైతు చూడండి మంచిగా అయినాయంటే ఎక్కువ చేసేందుకు ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు కూడాను మళ్ళా అంటే నా మాదిరి వయసు అయిపోయిన చెట్లకు కూడాను కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ఒకటి రెడీ చేసాము, చూసుకుని వస్తున్నాము. వీళ్ళది కూడా చూసాము, బాగానే ఉంటున్నాయి, మీకు కూడా ఇస్తాము. మీరు కొట్టి చూడండి, చూసి లాస్ట్ లో చెప్పండి ఎట్లా ఉంది ఏంది అనేది. అసలు ఇప్పటికే 100 పాయింట్లు అండి మీకు. మాకు 100 నేను చెబుతున్నాగా అంతే. వేరే వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు మా మందు బాగుంది అని ఇస్తున్నారు. ఏం మరి మనం కొట్టలేదు వాళ్ళ ముందు. మన సర్కిల్ మొత్తం ఎవరు వాడలేదు. సర్కిల్ వాడితే సర్కిల్ పోతాయి, వాడలేదులేండి. సరే మంచిది, మీరు మంచిగా ఉంటే సరే. మంచిగానే ఉన్నాము. మీరు ఎట్లా కొన్నాళ్ళ పాటు మాకు జాగ్రత్తగా మందులు తయారు చేసి మమ్మల్ని కూడా కొద్ది భూమి మీద నిలబెట్టండి. అది నా చేతిలో అంటే పంటలు పండితేనే కదా. అది దేవుడు కదా చూసుకోవాలి. దేవుడు చూసుకోవాలి. మనం తయారు చేసే మందులు కూడా ఇంకా కొంచెం క్వాలిటీ పెంచి అది మేము రాత్రి మొదలు ఆ పని మీదనే ఉంటున్నాం. అది క్వాలిటీగానే ఇస్తాం. మేము జాగ్రత్తగా పని చేస్తాం. ఏమంటున్నారంటే రైతులు కూడా ఏమనుకుంటున్నారంటే వీళ్ళది ధర ఎక్కువ ఉంది, మిగిలిన వాళ్ళకి ధర తక్కువ ఉంది, దాన్ని చేసి వాడుకుంటామని వాడుకుంటున్నారు. నేనేమంటే ఒకసారి దీనికి బదులు 2 సార్లు వాడామనుకో ఆ పైసలు వచ్చాయి కదా, మళ్ళా ముడతపడి చేసి మళ్ళా దాన్ని సాగు చేయాలనుకుంటే కష్టం కదా. ఈ మందులు వాడి ఎకరానికి కనీసం 10 క్వింటాలు కాడికి కాపించుకున్నా 15 ఏళ్ళు రేటు ఉందా. ఒక 20 ఎకరాలు వేసుకున్నారనుకో, 20 ఎకరాలు వేసుకున్న మానవుడికి ఎవరికైనా 20-30 లక్షలు మిగులుతాయి. దీనిపైన ఇంకేం కావాలి మనకి? ఇంకా అది అంతవరకు మనకి కన్ఫర్మ్. సరే, సంతోషం వచ్చిందానికి, మీరు మాతో చెప్పిందని చాలా సంతోషం. అందరూ బాగుండండి, అందరం బాగుండాలి, మీరు బాగుండాలి, అందరిలో మనం బాగుండాలని కోరుకోవటం దేవుడిని. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.